ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు చివరికి మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లోనూ అదే అగ్రెసివ్ గేమ్. ఫలితం తేలిన తర్వాత ఆటగాళ్ల మధ్య ఘర్షణ. ఇలా భారతీయ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అన్ని మలుపులకు వేదికైంది. దంబుల్లాలో శ్రీలంక ఏతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేసింది. అనంతరం ఇండియా 9 పరుగులే చేసింది. చివరి 3 బంతులకు స్ట్రైకింగ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీ 6 పరుగులే చేశాడు. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆల్అౌట్ అయింది. సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ 21, ప్రభు సిమ్రన్ సింగ్ 11, రుతురాజ్ గైక్వాడ్ 37, తిలక్ వర్మ 23, ఆయుష్ బదోని 15, నిశాంత్ సింధు 6 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, విజయకాంత్ 3 వికెట్లు తీయగా సహాన్, వనుజ సహాన్, మతులన్ తలో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక కూడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులే చేసింది. సదీరా సమర విక్రమ 93 పరుగులతో రాణించగా నిరోషన్ డిక్వెల్లా 37, వానుజ సాహన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయగా హర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, సూర్యాంశ్ షెడ్గే తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో భారత ఓపెనర్లను కొంతమంది శ్రీలంక ఆటగాళ్లు ఏదో అన్నట్లు తెలుస్తోంది. వెంటనే సూర్యాంశ్ షెడ్గే లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సూర్యవంశీ ఈ గొడవలోకి వెళ్లి లంక ప్లేయర్ వైపు దూసుకెళ్లాడు. ఆ క్రికెటర్ కూడా ప్రతిఘటించడంతో వివాదం మరింత పెద్దదయ్యేలా కనిపించింది. దీంతో లంక వికెట్ కీపర్ నిరోషన్ డిగ్వెల్లా మధ్యలో కలగజేసుకుని వైభవ్ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవటం ప్రారంభించినప్పటికీ వైభవ్ శాంతించలేదు. పెవిలియన్ వైపు వెళ్తూ శ్రీలంక ప్లేయర్లను చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.